హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం. ఈరోజు మనము ఎంతటి దరిద్రాన్నైనా సరే పారద్రోలే దారిద్ర్య నాశన్య మంత్రం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని 27 రోజుల పాటు పఠించాలి. ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం అన్నది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. డబ్బు సంపాదించడం కోసం అనేక మంది నానా తంటాలు పడుతున్నారు. అయితే కొందరు ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేకపోతున్నారు. ఇంకొందరు డబ్బు సంపాదిస్తారు కానీ చేతిలో నిలవడం లేదని, వృధాగా ఖర్చులు అవుతుందని విచారిస్తుంటారు. అయితే వారందరూ ఈ వీడియోలో చెప్పిన విధంగా ఓ మంత్రాన్ని రోజు పఠించాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయడం వలన ఎలాంటి ఆర్థిక సమస్యలు అయినా సరే పోతాయి, సంపద కలుగుతుంది, ధనం చేతిలో నిలబడుతుంది. ఇక ఆ మంత్రం ఏమిటంటే, ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మ్యై అస్మాకం దారిద్ర్యం నాశాయ నాశాయ ప్రచురం ధనం మే దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం. ఈ మంత్రాన్ని 27 రోజుల పాటు పఠించాలి. అయితే మొదటి రోజు 1008 సార్లు చదవాలి. రెండో రోజు నుంచి రోజుకు 108 సార్లు చొప్పున ఈ మంత్రాన్ని పఠించాలి. ఇక ఏకాసనంలో అంటే ఒకే విధముగా కూర్చొని ఈ మంత్రాన్ని పఠిస్తూ జపం చేయాలి. ఇలా 27 రోజుల పాటు చేస్తే గుణం కనిపిస్తుంది అని పండితులు చెబుతున్నారు. అయితే ఈ మంత్రాన్ని ఎవరైనా సరే అత్యంత నిష్ఠతో, నమ్మకంతో పఠించాలి. నమ్మకం లేకుండా ఎలాంటి పూజ చేసినా, మంత్రం పఠించినా వృధా అవుతుంది. కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది, సంపద బాగా కలిసి వస్తుంది, దారిద్ర్యం పోతుంది. చూశారు కదండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.